నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. బనకచెర్లకు సంబంధించి కేంద్రం ఆమోదం ఇవ్వలేదు. కేంద్రం ఏదైతే ఏపీ ప్రతిపాదించింది దాన్ని తిరస్కరించింది. దానికి సంబంధించినటువంటి వార్త చూద్దాం. అంటే బనకచెర్లలో ఒకవేళ ఏపీకి కనుక కేంద్రం అనుమతిస్తే కేంద్రం చేతిలో కీలుబొమ్మ అయ్యిండు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఇప్పటికీ ఇంకా తెలంగాణ పైన పెత్తనం చూపిస్తున్నాడు. రేవంత్ రెడ్డి డమ్మి చేసిందని చెప్పి మాట్లాడతారు. ఇప్పుడు కేంద్రం మొండి చేయి చూపించింది ఏపీకి. దీనికి సంబంధించినటువంటి వార్త చూద్దాం. బనకచెర్లకు బ్రేక్. పోలవరం బనకచెర్ల లింకుకు అనుమతులు ఇవ్వలేమన్న కేంద్రం. ఏపీ ప్రతిపాదనలు తిప్పి పంపిన పర్యావరణ శాఖ. వరద జిల్లాల మీద మరోసారి స్టడీ చేయాలి. అంతర్రాష్ట్ర వివాదాలపైన సిడబ్ల్యూసితో చర్చించాలని సూచన. ఫలించిన తెలంగాణ సర్కారు పోరాటం. వరుస ఫిర్యాదులతో వెనక్కి తగ్గిన కేంద్రం. నిజంగా ఫలించింది కదా తెలంగాణ ఏమి కింద లేదు కదా, ఏపీ కింద తెలంగాణ లేదు కదా. అంటే ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కింద, తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి లేడని స్పష్టమైపోయింది. వీళ్ళు కూడా గట్టిగానే కొట్లాడినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫున బాగానే ఆయన కూడా పంపించడం జరిగింది. పర్యావరణానికి నష్టం, ప్రాజెక్టుతో పర్యావరణానికి నష్టం అని కేంద్రం స్పష్టం చేసింది. వీటిని తీసుకెళ్లే మార్గంలో టైగర్ రిజర్వ్, నల్లమల్ల ఫారెస్ట్ రేంజ్ ఉందని, గుట్టని తొలగిస్తే ఇటు పర్యావరణానికి అటు జీవ వైవిధ్యానికి నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ఇక్కడ ఒక గుట్ట ఉంది, టైగర్ రిజర్వ్ ఉంది, నల్లమల్ల ఫారెస్ట్ ఉంది. అక్కడ గుట్టను తీసేస్తే ఆ గుట్ట మీద ఉన్న చెట్లు పోయినట్టే కదా, పర్యావరణానికి నష్టం. ఆ గుట్ట మీద ఉన్న చెట్లలో ఉన్నటువంటి జీవరాశులు ఉంటాయి, వాటికి కూడా నష్టం. అవి ఎట్టుపోతాయి, ఇవన్నిటికీ ప్రమాదం అని చెప్పేసి కేంద్రం మొండి చేయి చూపించింది. ఇక టైగర్ నష్టం, టైగర్ రిజర్వ్ జోన్ దాటాక 19.50 కిలోమీటర్లు, దాదాపు 20 కిలోమీటర్లు టనెల్ను పరిశీలించవచ్చని సూచించింది. కానీ మిగులు జిల్లాల లభ్యత, అంతర్రాష్ట్ర వివాదాల నేపథ్యంలో ఇప్పుడు ప్రాజెక్టు అనుమతులు ఇచ్చే పరిస్థితి లేదని కేంద్రం తేల్చి చెప్పింది. రాష్ట్ర సర్కారు పోరాటానికి ఫలితం దక్కింది. సీఎం రేవంత్, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ వరుస ఫిర్యాదులతో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. ప్రాజెక్టును ముందు తీసుకువద్దని ఏపీకి కేంద్రం తేల్చి చెప్పింది. ఇక ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లొద్దని చెప్పింది. ఇక పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. గోదావరిలో మిగులు జలాలు లేవంటారా, సెంట్రల్ వాటర్ కమిషన్ స్టడీ చేయించాలని సూచించింది. ఈ నెల 15న దాదాపు నిర్వహించిన 33వ ఎక్స్పర్ట్ అప్రోజల్ కమిటీ మీటింగ్ మినిట్స్ను సోమవారం కేంద్ర పర్యావరణ శాఖ విడుదల చేసింది. ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దంటూ కేంద్ర జలశక్తి శాఖ, పర్యావరణ శాఖలకు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ వరుసగా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రం పోలవరం బనకచెర్లకు పర్మిషన్ ఇవ్వలేమని చెప్పింది. ఇప్పటికే 2 రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలను కేంద్రం ప్రస్తావించింది. గోదావరి జలాల విషయంలో గోదావరి వాటర్కి సంబంధించి వివాదాలు ఉన్నాయని, ఇక వాటిపై సంబంధిత రాష్ట్రాలతో చర్చించాకే ముందుకు వెళ్ళాలని ఏపీకి కేంద్రం తేల్చి చెప్పింది. మొత్తానికి ఈ బనకచెర్లలో ఒకవేళ బనకచెర్లకు కనుక కేంద్రం అనుమతిస్తే రేవంత్ రెడ్డి తెలంగాణ ఇజ్జత్ని ఆంధ్ర దగ్గర తాకట్టు పెడుతుండు, ఆంధ్రప్రదేశ్ దగ్గర తాకట్టు పెడుతుండు. చంద్రబాబు ముందు మోకరిల్లుతుండు. తెలంగాణ మొత్తం తాకట్టు పెడుతున్న ఆంధ్రాకి, చంద్రబాబు నాయుడుకి, రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదని మాట్లాడతారు. రేవంత్ రెడ్డి కానీ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా వాదనలు వినిపించినారు. వాళ్ళు చాలా వరకు కూడా తేల్చి చెప్పినారు. సీఎం రేవంత్, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ వరుస ఫిర్యాదులు చేసినారు. దేనికి? బనకచెర్లకు సంబంధించి వరుస ఫిర్యాదులు. వాళ్ళు ఏ విధంగా కేంద్రం అనుమతి ఇవ్వద్దు బనకచెర్లకు ప్రాజెక్టుకు అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేసింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేసింది ఎవరు చూడరు. సరే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేసినా, ఒకవేళ రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేసింది ఎవరు చూడరు. ఒకవేళ బనకచెర్ల ప్రాజెక్టు కనుక కేంద్రం అనుమతిస్తే. ఇప్పుడు ఏమైంది? ఆంధ్రాకి అనుమతి ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి చేసిన వరుస ఫిర్యాదులు ఇప్పుడు గెలిచినట్టే కదా. ఆ ప్రాజెక్ట్ని అడ్డుకున్నారు. కేంద్రం మొండి చేయి చూపించింది, ఏపీకి కుదరదని చెప్పింది. కానీ ఇప్పుడు ఏదైనా మీడియా చూపిస్తుందా? రేవంత్ రెడ్డి, చంద్రబాబు పైన రేవంత్ రెడ్డి గెలిచిండు, చంద్రబాబు నాయుడిని మాట వినకుండా రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేసిండు, రేవంత్ రెడ్డి నెగ్గిండు అనేది నా ఛానల్ చూపిస్తుందా? చూపియదు. ఒకవేళ బనకచెర్ల కనుక అనుమతిస్తే ఇక అందరు బయటకు వస్తారు. కేటీఆర్, కవిత, హరీష్ రావు, ఇక మిగతా బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు రాకపోయినా బీఆర్ఎస్ వాళ్ళు పక్క టార్గెట్ చేస్తారు. రేవంత్ రెడ్డి గమ్మునుండు, తెలంగాణకి అన్యాయం జరుగుతున్న రేవంత్ రెడ్డి చూడనట్టున్నాడు. మొత్తం ఏపీ చంద్రబాబు నాయుడుదే నడుస్తుంది, చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ ముఖ్యమంత్రి అనే విధంగా బయటకు వస్తాయి. ఇక్కడ కాంగ్రెస్కి సంబంధించిన సోషల్ మీడియాలో కూడా చెప్పుకోవడంలో విఫలమవుతుంది. ఏపీకి మొండి చేయి, చంద్రబాబు నాయుడికి చుక్కలు అనే విధంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి చుక్కలు చూపించిండు, తెలంగాణ నెగ్గిందని వాళ్ళు కూడా ప్రకటించడంలో, వాళ్ళు కూడా పబ్లిసిటీ చేసుకోవడంలో వాళ్ళు వెనుకకు పోయినారు.
ఒకవేళ కనుక బనకచెర్లకు సంబంధించి కేంద్రం కనుక అనుమతిస్తే ఏంది పరిస్థితి? రేవంత్ రెడ్డి మళ్ళీ ట్రోల్ అవుతుంది, గమనించాలి.